టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకుందాం. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి మనము పార్ట్ 1గా ఎపిసోడ్ 1 చేసాము. సో ఈ ఎపిసోడ్లో ఎపిసోడ్ 2గా పార్ట్ 2 చెప్తూ వాటికి సంబంధించిన ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయా, వాటిని ఎలా ఎలిమినేట్ చేస్తూ ఎలా వాటిని అటెంప్ట్ చేయాలో చూద్దాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటటువంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎప్పుడు కూడా ఈ కరెంట్ అఫైర్స్ని విడివిడి భాగాలుగా విభజించుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ చేయడము చదువుకోవడం ఈజీ అవుతుంది. సో వాటిని ఎలా చదవాలంటే ఇప్పుడు చూడండి, వార్తల వ్యక్తులు, జాతీయాంశాలు, ప్రాంతీయాంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్, నివేదికలు ఏమైనా ఉన్నాయా, నివేదికల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి నివేదికలు, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి నివేదికల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అది, మరియు ఆ నివేదికల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, ఆ నివేదికను రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ నివేదికను రిలీజ్ చేసినటువంటి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఇవన్నీ కూడా నివేదికను రిలీజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన అంశాల భాగంగా ఇంపార్టెంట్. అదేవిధంగా భారతదేశ పరంగా ఏమైనా నివేదికలు రిలీజ్ అయ్యాయా, ఆ నివేదికలు రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఆ నివేదికల్లో తెలంగాణ యొక్క స్థానం ఎంత, ఆ నివేదికల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇలా విడగొట్టడంతో పాటుగా స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చదవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. సో డైనమిక్ అంటేనేమో ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి కరెంట్ అఫైర్స్. సో స్టాటిక్ అంటే ఆ జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, దానికి సంబంధించిన ఏదైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కానీ ఉన్నప్పుడు అది స్టాటిక్ కిందికి వస్తుంది. సో అలాంటి డైనమిక్ అండ్ స్టాటిక్ ఎలా విభజించి చదవాలి అంటూ కొన్ని టాపిక్స్ చూసినప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను, చూడండి. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో భాగంగా అంటే అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల అంశాల్లో మొదటి అంశం చూద్దాము. సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు ఏంటి చూద్దాం. సో 2023 వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది కదా. సో ఆ వన్డే ప్రపంచ కప్కు గ్లోబల్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. ఆ గ్లోబల్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు వన్డే వరల్డ్ కప్కి అని అడగొచ్చు. ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. సో ఎవరు ప్రకటించింది అంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో అంతర్జాతీయ క్రికెట్ మండలి లేదా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ సచిన్ టెండూల్కర్ సంబంధించి ఇదేమో డైనమిక్ క్వశ్చన్ అండి. సో ఆ డైనమిక్ క్వశ్చన్కి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ ఉందా అంటే, సో ఎన్ని ప్రపంచ కప్లో సచిన్ టెండూల్కర్ పాల్గొన్నాడు అంటే వన్డే వరల్డ్ కప్లో. సో 6 వన్డే వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది స్టాటిక్. డైనమిక్ ఏంటి అంటే 2023 వన్డే ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్ అంటే గ్లోబల్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగవచ్చు. సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ సంబంధించిన అంశాలు ఏంటి అంటే సెంచరీస్ ఎక్కువ చేసినటువంటి వ్యక్తిగా, డబల్ సెంచరీని మొట్టమొదటిసారిగా చేసినటువంటి వ్యక్తిగా, భారతీయుడుగా. సో ఇలాంటివి స్టాటిక్ సబ్జెక్టుగా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా ఏంటి అంటే సచిన్ టెండూల్కర్తో పాటుగా ఐసీసీ ప్రపంచ కప్ 2023కి ఇంకొంతమంది అంబాసిడర్లను సెలెక్ట్ చేయడం జరిగింది. వివ్ రిచర్డ్స్, సో వెస్టిండీస్ క్రికెటరు, ఏబీ డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా క్రికెటర్, ఇయాన్ మోర్గాన్ 2019 ఇంగ్లాండ్ వరల్డ్ కప్ కొట్టిందిగా ఆ జట్టు యొక్క కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆరోన్ ఫించ్. సో ఈయన ఆస్ట్రేలియాకు సంబంధించిన క్రికెటరు. ముత్తయ్య మురళీధరన్ స్పిన్ దిగ్గజంగా చెప్పుకుంటారు. శ్రీలంకకు చెందినటువంటి వ్యక్తి. రాస్ టైలర్ వచ్చేసి న్యూజిలాండ్. సురేష్ రైనా ఇండియా. మిథాలీ రాజ్ వచ్చేసి ఇండియాకు సంబంధించిన మహిళా క్రికెటర్. ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్. సో మహమ్మద్ హఫీజ్ వచ్చేసి పాకిస్తాన్కి చెందినటువంటి ఒక క్రికెటర్. సో వీళ్ళందరూ కూడా గ్లోబల్ అంబాసిడర్ అయినటువంటి సచిన్ టెండూల్కర్తో పాటుగా అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. సో ఎవరు? ఏబీ రిచర్డ్స్ వెస్టిండీస్, వివిఎస్ రిచర్డ్స్ వెస్టిండీస్, ఏబీ డివిలియర్స్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా, ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్, ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా, ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక, రాస్ టైలర్ న్యూజిలాండ్, సురేష్ రైనా ఇండియా, మిథాలీ రాజ్ ఇండియా, ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఏది పాకిస్తాన్. సో 2023 వన్డే ప్రపంచ కప్కు
గ్లోబల్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరన్నా అడగొచ్చు, సచిన్ టెండూల్కర్. సో దానికి సంబంధించి ఇంకా అడగొచ్చు అంటే ఎక్కడ జరుగుతున్నాయి పోటీలు అని అడగొచ్చు. ఎక్కడ జరుగుతున్నాయి? ఇండియాలో. ఎక్కడ? ఇండియాలో. నెక్స్ట్ వరల్డ్ కప్ ఎక్కడ జరగవచ్చు అని కూడా అడగొచ్చు. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. ఎక్కడ? దక్షిణాఫ్రికా. 2019లో ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లో. సో 2019 2023 జరుగుతుంది కాబట్టి 2019కి సంబంధించిన వన్డే వరల్డ్ కప్ గురించి అడగొచ్చు. సో 2019లో అంటే 2019లో వన్డే వరల్డ్ కప్ను నెగ్గిన జట్టు ఎవరని అడగొచ్చు. ఎవరంటే ఇంగ్లాండ్ నెగ్గింది. సో ఏదైనా అంశం చూడండి, స్టాటిక్ ఎలా చదవాలి, డైనమిక్ ఎలా చదవాలి అని వాటి రెండింటిని క్లబ్ చేసుకొని చదివినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ అంశం చూద్దాం, వార్తల వ్యక్తులుగా. రోహిత్ శర్మ. అదే క్రికెట్కి సంబంధించిన అంశం చూడండి. రోహిత్ శర్మ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసినటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తల్లో నిలిచారు. సో 63 బంతుల్లో సెంచరీ చేయడం జరిగింది ఇటీవల జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో. సో అంతకుముందు ఆ రికార్డు ఎవరి పేరు పైన ఉంది అంటే కపిల్ దేవ్ పైన. సో కపిల్ దేవ్ పైన రికార్డు ఉండేది 1983లో జింబాబ్వే పైన 72 బంతుల్లో సెంచరీ చేయడం జరిగింది కపిల్ దేవ్. సో 1983 చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రికెట్ పరంగా. సో 1983లో వన్డే వరల్డ్ కప్ని నెగ్గడం జరిగింది భారతదేశం. ఎవరి సారథ్యంలో అంటే కపిల్ దేవ్ సారథ్యంలో. ఎవరిపైన నెగ్గింది అంటే వెస్టిండీస్. తర్వాత 2011లో ధోని సారథ్యంలో 2011లో నెగ్గడం జరిగింది. ఎవరిపైన అంటే వెస్టిండీస్ పైన. ఎవరిపైన? వెస్టిండీస్ పైన. 2007లో కూడా ధోని సారథ్యంలో T20 వరల్డ్ కప్ నెగ్గడం జరిగింది. ఇది T20 వరల్డ్ కప్ని. నెక్స్ట్ అంశం, గ్రాండ్ మాస్టర్ రౌనక్ సాధ్వాని. సో గ్రాండ్ మాస్టర్ రౌనక్ సాధ్వాని. సో గ్రాండ్ మాస్టర్ అనే టర్మ్ రాగానే ఏం గుర్తొస్తుంది? చెస్. సో చెస్ ప్లేయర్ అయినటువంటి గ్రాండ్ మాస్టర్ రౌనక్ సాధ్వాని ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. సో ఏంటి, ఎందుకో చూద్దాం. సో అండర్-20 ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే రౌనక్ సాధ్వాని. ఇది రౌనక్ సాధ్వాని. సో ఇటలీలోనిటువంటి సార్డినియాలో జరిగిన ఫిడే వరల్డ్ జూనియర్ ర్యాపిడ్ చెస్, సో బ్లిట్జ్, ర్యాపిడ్ అని ఇలా ఉంటాయండి. సో దాంట్లో భాగంగా ర్యాపిడ్ చెస్లో అండర్-20 ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్గా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే రౌనక్ సాధ్వాని. ఎవరు? రౌనక్ సాధ్వాని. సో గ్రాండ్ మాస్టర్ అనేది వర్డ్ చెప్తున్నాం కాబట్టి భారతదేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. సో ఇప్పుడు ఎవరున్నారు అంటే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రణీత్. ఎవరు? ప్రణీత్. సో గ్రాండ్ మాస్టర్ రౌనక్ సాధ్వాని ఏ ఛాంపియన్షిప్ నెగ్గారు అంటే అండర్-20 ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ని. సో ఫిడే అంటే ఏంటి? అంతర్జాతీయ చెస్ సమాఖ్య. సో అంతర్జాతీయ, ఇక్కడ ఉందిగా ఫిడే వరల్డ్ జూనియర్ అని. సో అంతర్జాతీయ చెస్ సమాఖ్య. సో ఈ అంతర్జాతీయ చెస్ సమాఖ్య యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లోని లసాన్లో. ఎక్కడ? స్విట్జర్లాండ్లోని లసాన్లో. నెక్స్ట్ అంశం, మనోహర్ సింగ్ గిల్ కన్నుమూత. మనోహర్ సింగ్ గిల్ లేదా ఎంఎస్ గిల్ అని అంటారు. ఎంఎస్ గిల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు భారతదేశానికి. సో ఎప్పుడు, ఏ టైంలో అంటే 1996 to 2001. సో 11వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంఎస్ గిల్. ఇటీవల ఆయన కన్నుమూయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఇప్పుడు డైనమిక్ సంబంధించిన అంశం. స్టాటిక్ ఏంటో చూడండి. మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు భారతదేశానికి అంటే సుకుమార్ సేన్. ఏంటి? సుకుమార్ సేన్. నెక్స్ట్ ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారంటే రాజీవ్ కుమార్. ఆయన ఎన్నో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే భారతదేశానికి 25వ. సో ఎంఎస్ గిల్ కన్నుమూయడం జరిగింది. ఆయన ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి భారతదేశానికి. నెక్స్ట్ డాక్టర్ మినేష్ షా. సో డాక్టర్ మినేష్ షా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఏ సంస్థకు చెందిన వ్యక్తి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంటుందిగా, ఎన్డీడీబీ, దాని యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఎన్డీడీబీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఉంటుందిగా, ఆ డైరీ ఫెడరేషన్కి సంబంధించిన బోర్డుకు మెంబర్గా ఎన్నిక కాబడడం జరిగింది. అందుకు గాను ఇటీవల అయిన వార్తల్లో నిలిచారు. ఎవరు? డాక్టర్ మినేష్ షా. సో ఈ ఐడిఎఫ్ లేదా ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఎక్కడుంది అంటే బెల్జియంలోని బ్రసెల్స్లో. ఎక్కడ? బ్రసెల్స్లో. నెక్స్ట్ హడ్కో అనే సంస్థ ఉంది కదా. హడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ హడ్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది అంటే న్యూఢిల్లీ. సో ఈ హడ్కోకు
కొత్త చైర్మన్ అండ్ ఎండీగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే సంజయ్ కులశ్రేష్ఠ. ఎవరు? సంజయ్ కులశ్రేష్ఠ. నెక్స్ట్ అంశం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ సెప్టెంబర్ 2023. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ని గత కొన్ని సంవత్సరాలుగా ప్రకటించడం జరుగుతుంది ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో క్రికెట్ రంగంలో. సో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రికెటర్లకు ఈ ఎవ్రీ మంత్ ఈ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ప్రకటించడం జరుగుతుంది. 2021 ఆ ప్రాంతం నుంచి ప్రకటించడం జరుగుతుంది. సో మొట్టమొదటిసారిగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే భారతదేశానికి చెందినటువంటి రిషబ్ పంత్. ఎవరు? రిషబ్ పంత్. సో అలాంటి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ సెప్టెంబర్ 2023 గాను ఎవరిని ఎన్నిక చేశారు అంటే భారతదేశానికి చెందినటువంటి శుభ్మన్ గిల్ పురుషుల విభాగంలో, శ్రీలంకకు చెందినటువంటి చెమరి ఆటపట్టు మహిళల విభాగంలో ఈ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ సెప్టెంబర్ 2023కి ఎన్నిక కాబడ్డారు. సో ఆగస్టుకు సంబంధించి ఎవరున్నారంటే బాబర్ ఆజం పాకిస్తాన్ క్రికెటర్ పురుషుల విభాగంలో, అర్లిన్ కెల్లీ సో ఈమె ఐర్లాండ్కి చెందినటువంటి మహిళా క్రికెటర్. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ సెప్టెంబర్ 2023కి ఎన్నుకబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే శుభ్మన్ గిల్. ఎవరు? శుభ్మన్ గిల్ పురుషుల విభాగంలో. మహిళల విభాగంలో వచ్చేసరికి ఎవరంటే చెమరి ఆటపట్టు ఏ దేశానికి చెందినటువంటి క్రికెటర్ ఏమి అంటే శ్రీలంక. ఇది శ్రీలంక. నెక్స్ట్ అదే క్రికెట్ రంగానికి చెందినటువంటి వ్యక్తి వార్తల్లో ఉన్నారు. ఏంటి చూడండి, మహమ్మద్ షమి. సో మహమ్మద్ షమి ప్యూమా ఉంటుంది కదా, ఆ ప్యూమా బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి. నెక్స్ట్ హెచ్పి కంపెనీ ఉంటుంది కదా, హెచ్పి. సో హ్యూలెట్ ప్యాకర్డ్ అని. సో హెచ్పి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్స్ కానీ అవన్నీ కూడా. సో ఆ హెచ్పి ప్రింటర్స్ ఇవి. సో ఆ హ్యూలెట్ ప్యాకర్డ్ సంస్థకు భారత మార్కెట్కు సంబంధించి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు ఇప్పుడు అంటే ఇప్సితా దాస్ గుప్తా. సో ఎవరు? ఇప్సితా దాస్ గుప్తా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో హ్యూలెట్ ప్యాకర్డ్ లేదా హెచ్పి సో తన భారత మార్కెట్కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే ఇప్సితా దాస్ గుప్తా. నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో వరుసగా 3 సార్లు ప్రపంచం వ్యాప్తంగా 3 సార్లు బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నందుకు గాను రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరంటే భూపతిరాజు అన్విష్ వర్మ. ఎవరు? భూపతిరాజు అన్విష్ వర్మ. ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే విశాఖపట్నం. సో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి. సో కెనడా వేదికగా ఇటీవల జరిగినటువంటి వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ దాంట్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే భూపతిరాజు అన్విష్ వర్మ. సో ఇది వరుసగా 3వసారి. ఇలా 3 సార్లు బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నందుకు గాను ఇటీవల ఆయన రికార్డు నెలకొల్పి వార్తల్లో నిలిచాడు. నెక్స్ట్ అంశం సో ఐఆర్సిటీకి సంబంధించిన ఒక అంశంలో భాగంగా సంజయ్ కుమార్ జైన్ ఇటీవల వార్తల్లో నిలిచారు. సో ఐఆర్సిటీసీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే సంజయ్ కుమార్ జైన్. సో ఐఆర్సిటీసీ అంటే ఏంటి? ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. సో ఐఆర్సిటీసీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి సంజయ్ కుమార్ జైన్ 1990 యొక్క బ్యాచ్కి సంబంధించి ఐఆర్టీఎస్ అధికారి. ఐఆర్టీఎస్ అంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. సో సివిల్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ సివిల్స్లో ఉన్నటువంటి వివిధ క్యాడర్లో భాగంగా ఉండేటువంటి ఒక క్యాడర్ ఏంటి అంటే ఐఆర్టీఎస్. సో సివిల్స్ ఎగ్జామ్స్ త్రూ ఐఆర్టీఎస్లోకి వెళ్ళొచ్చు. సో ఆ ఐఆర్టీఎస్ ఏ బ్యాచ్కి చెందినటువంటి వ్యక్తి అంటే 1990. సో రైల్వేకి సంబంధించిన అంశం కాబట్టి రైల్వే బోర్డుకు మొట్టమొదటిసారిగా మహిళా చైర్పర్సన్ నియమించారని చెప్పాను. ఆమె పేరేంటి చెప్పండి. గత ఎపిసోడ్లో అంతకుముందు ఎపిసోడ్లుగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను. రీకాల్ చేసుకోండి, గుర్తుంటే కామెంట్స్లో రాయండి. సో ఏంటి? ఇండియన్ రైల్వే బోర్డుకు చైర్పర్సన్గా నియమించబడ్డటువంటి మొదటి మహిళ ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం చైర్పర్సన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పేరు. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి మాట్లాడుతూ ఉదయ్ కోటక్ CEO పదవికి రాజీనామా చేశాడని చెప్పి గత ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడుకున్నాం. సో రాజీనామా చేసినటువంటి ఆ కోటక్ మహీంద్రా బ్యాంకుకు కొత్త CEOగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే అశోక్ వాస్వాని. ఎవరు? అశోక్ వాస్వాని. నెక్స్ట్ అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అనే దానికి గ్రహీతగా ఉన్నటువంటి వ్యక్తి లేదా పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఎవరు ఈయన అంటే భారత ప్రధాన న్యాయమూర్తి. సో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి DY చంద్రచూడ్ లేదా ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ ఇటీవల ఏ అవార్డు గ్రహీతగా నిలిచారు అంటే అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్. సో ఎవరు ఇస్తారు అంటే హార్వర్డ్ లా స్కూల్ వాళ్ళు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన అక్కడ విశిష్ట పూర్వ విద్యార్థిగా ఉన్నారు. ఎక్కడ? హార్వర్డ్ లా స్కూల్లో.
సో భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్ ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అంటే 50వ ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ అంశం, సో శుభ్మన్ గిల్. సో ఇందాకనే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎవరిని ఎన్నుక చేశారు అని చెప్పాను, పురుషుల విభాగంలో శుభ్మన్ గిల్. సో అదే శుభ్మన్ గిల్కి సంబంధించి అంశం చూడండి. వన్డేలో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసినటువంటి వ్యక్తిగా రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరంటే శుభ్మన్ గిల్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. రికార్డులు మొట్టమొదటిసారిగా అన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. అంతకుముందు అది ఎవరి పేరిట ఉండేది అంటే అషీమ్ ఆమ్లా. సో దక్షిణాఫ్రికాకు చెందినటువంటి అషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్లో 2000 పరుగులు చేసినటువంటి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. దాన్ని కాస్త శుభ్మన్ గిల్ తిరగరాయడం జరిగింది. ఎన్ని ఇన్నింగ్స్లో చేరుకున్నాడు 2000 పరుగులు అంటే 38 ఇన్నింగ్స్లో. 38 ఇన్నింగ్స్. నెక్స్ట్ మహమ్మద్ షమి. సో మహమ్మద్ షమి గురించి ఇందాకే చెప్పుకున్నాము, ఫ్యూమా బ్రాండ్ అంబాసిడర్ నియమించబడ్డటువంటి వ్యక్తి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో 2 సార్లు 5 వికెట్లు తీసిన తొలి బౌలర్గా. సో ఇది అక్టోబర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్లో చెప్పుకుంటున్నామండి. సో దాని తర్వాత కూడా ఆయన నవంబర్ అంశంలో చెప్పుకుంటాము. దాంట్లో అంటే మనం రీసెంట్గా చేసే దాంట్లో చెప్పుకోలేం కాబట్టి చెప్పడం లేదు. సో నవంబర్లో జరిగినటువంటి దాంట్లో కూడా 5 వికెట్ హాల్ తీయడం జరిగింది. సో శ్రీలంకకు సంబంధించిన మ్యాచ్లో. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో భాగంగా చెప్పుకోవచ్చు, లేదా ఇప్పుడు కూడా మీరు కవర్ చేస్తున్నాను చూడండి. సో ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో 2 సార్లు, అంటే ఇది అక్టోబర్ సంబంధించిన అంశం కాబట్టి దాన్ని చెప్తున్నాను. సో 2 సార్లు 5 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ షమి. ఎవరు? మహమ్మద్ షమి. సో వన్డే ప్రపంచ కప్లో ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు భారతదేశం తరపున అంటే అనిల్ కుంబ్లే. దాన్ని కూడా అధిగమించి ఇప్పుడు ఎక్కువ వికెట్లు తీసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ షమి. ఎవరు? మహమ్మద్ షమి. సో గతంలో షమితో పాటుగా ఆశీష్ నెహ్రా, వెంకటేష్ ప్రసాద్, రాబిన్ సింగ్, యువరాజ్ సింగ్, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా 5 వికెట్ హాల్ను చేరుకున్నటువంటి వ్యక్తి వన్డే వరల్డ్ కప్లో. ఇది వన్డే వరల్డ్ కప్లో. నెక్స్ట్ మైక్ జాన్సన్. సో యుఎస్ ప్రతినిధుల సభ యొక్క కొత్త స్పీకర్గా ఎన్నికబడినటువంటి వ్యక్తి ఎవరంటే మైక్ జాన్సన్. ఎవరు? మైక్ జాన్సన్. నెక్స్ట్ హెన్రీ హార్విన్ ఎడ్యుకేషన్. సో ఎడ్టెక్ స్టార్టప్ ఉంటుందిగా. ఎడ్టెక్ స్టార్టప్ అంటే ఏంటి అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక స్టార్టప్. ఆ స్టార్టప్ ఏంటి అంటే హెన్రీ హార్విన్ ఎడ్యుకేషన్. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే రైటర్ అయినటువంటి చేతన్ భగత్. నెక్స్ట్ చైనా మాజీ ప్రధాని అయినటువంటి లీ కెకియాంగ్. సో లీ కెకియాంగ్ ఇటీవల కన్ను మూయడం జరిగింది, అందుకే ఇటీవల వార్తల్లో ఉన్నారు ఆయన. నెక్స్ట్ అంశం, సో ఎలక్షన్ కమిషనర్ నేషనల్ ఐకాన్గా ఇటీవల ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. ఆయన ఎవరు అంటే రాజ్ కుమార్ రావు. సో మనం గత ఎపిసోడ్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఎలక్షన్ ఐకాన్గా నియమించారు అని చెప్పి సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎలక్షన్ కమిషన్ యొక్క నేషనల్ ఐకాన్గా ఇటీవల ఎవరిని నియమించారు అంటే రాజ్ కుమార్ రావు. సో ఆయన నటించిన ఒక సినిమాలో మారుమూల ప్రాంతాలకు రిమోట్ ఏరియాకి వెళ్ళి ఎలక్షన్ డ్యూటీ చేస్తారు. ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి చెప్పి, సో ఆ సినిమా ఇన్స్పైర్ చేస్తుంది అనే ఉద్దేశంతో కూడా ఈయనని నేషనల్ ఐకాన్గా పెట్టవచ్చు. అది న్యూటన్ అనే సినిమా. సో రాజ్ కుమార్ రావు ఇటీవల ఎలక్షన్ కమిషన్ యొక్క నేషనల్ ఐకాన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి. సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అంశం కాబట్టి ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారు అంటే రాజీవ్ కుమార్. ఎవరు? రాజీవ్ కుమార్. సో మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుకుమార్ సెన్. ఇటీవల ఒక ఆయన కన్ను మూయడం జరిగింది. ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు అని చెప్పాను. ఎవరు ఆయన అంటే ఎంఎస్ గిల్. ఎవరు? ఎంఎస్ గిల్. 1996 నుండి 2001 మధ్య ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ పారాలింపిక్స్లో జావెలిన్ త్రోలో 73.29 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుమిత్ యాంటిల్. ఎవరు? సుమిత్ యాంటిల్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో జావెలిన్ త్రో విభాగంలో 73.29 మీటర్స్ జావెలిన్ విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పినటువంటి పారాలింపిక్స్ క్రీడాకారుడు ఎవరు అని అడగచ్చు. ఎవరంటే సుమిత్ యాంటిల్. నెక్స్ట్ ఎస్బీఐ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. సో ఎస్బీఐ బ్యాంక్ ఉందిగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు అంటే ఎంఎస్ ధోనిని. నెక్స్ట్ దిగ్గజ నటుడు లెజెండరీ టీవీ సిరీస్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్లో
చాడ్లర్ బింగ్ పాత్ర పోషించినటువంటి మాథ్యూ పెర్రీ ఇటీవల కన్నుమూయడం జరిగింది. సో ఇటీవల కన్నుమూసినటువంటి మాథ్యూ పెర్రీ ఏ రంగానికి చెందిన వ్యక్తి అని అడగచ్చు. ఏది అంటే నటన రంగం. సో ఫ్రెండ్స్లో చాడ్లర్ బింగ్ పాత్రకు చాలా చాలా ఫేమస్ అయిన, అందుకే ఇటీవల కన్నుమూయడం జరిగింది. అది వార్తల్లో నాణ్యాంశంగా ఎక్కువ ఉన్నటువంటి అంశంగా కూడా ఉంది. నెక్స్ట్, రెడ్ బుల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మ్యాక్స్ వెర్స్టపన్ ఇటీవల జరిగినటువంటి మెక్సికో సిటీ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచారు. సో మ్యాక్స్ వెర్స్టపన్ గురించి చెప్పుకుంటూ మనం గత ఎపిసోడ్లో చెప్పాం, వరుసగా 10 టైటిల్స్ నెగ్గినటువంటి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు అని చెప్పి. సో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు? రెడ్ బుల్. సో ఫార్ములా 1 రేస్లో రెడ్ బుల్, మెర్సిడెస్ ఇలా చెప్పుకుంటాం కదా. సో మ్యాక్స్ వెర్స్టపన్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? రెడ్ బుల్కి. ఏది? రెడ్ బుల్కి. నెక్స్ట్, ఈక్వెడార్ అధ్యక్షుడిగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే డానియల్ నోబోవా. ఎవరు? డానియల్ నోబోవా. నెక్స్ట్, న్యూజిలాండ్ యొక్క 41వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే క్రిస్ హిప్కిన్స్. ఎవరు? క్రిస్ హిప్కిన్స్. సో అంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జిసిందా ఆర్డర్న్. ఎవరు? జిసిందా ఆర్డర్న్. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సైన్ లాంగ్వేజ్లో కేసును వాదించిన తొలి లాయర్గా వార్తలో నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే సారా సన్నీ. ఎవరు? సారా సన్నీ. సో సుప్రీంకోర్టులో సైన్ లాంగ్వేజ్లో కేసును వాదించినటువంటి మొదటి మహిళ ఎవరు అని అడగొచ్చు. సో లేదా దేశంలో తొలిసారిగా జరిగినటువంటి సంఘటన ఇది, అందుకు గాను చాలా చాలా ఇంపార్టెంట్. సో సైన్ లాంగ్వేజ్లో కేసును తొలిసారిగా వాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సారా సన్నీ. నెక్స్ట్ అంశం, స్లోవేకియాకు కొత్త ప్రధానమంత్రిగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ ఫికో. ఎవరు? రాబర్ట్ ఫికో. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి, వారి యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎందుకు వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారో అవన్నీ కూడా చర్చించుకుంటూ వస్తున్నాం. సో ఈ 2 ఎపిసోడ్లుగా మనం వార్తల్లో వ్యక్తుల గురించి చెప్పుకున్నాం, ఎపిసోడ్ 1 and 2గా. సో ఈ ఎపిసోడ్ 2లో కొంతమంది గురించి చెప్పుకున్నాము, ఎపిసోడ్ 1లో కొంతమంది గురించి చెప్పుకున్నాం వార్తల్లో వ్యక్తుల గురించి. సో ఆ వార్తల్లో వ్యక్తులకు సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా, లేదా వాటికి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉందా అని చెప్పి కొన్ని బిట్స్ని ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా పెట్టడం జరిగింది, గమనించగలరు. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా మొత్తం ఆన్సర్ చెప్పకుండా మీకు గత ఎపిసోడ్లో అన్ని ఎపిసోడ్లో అలానే చేస్తున్నాను. సో మీకు ఈజీ అవ్వాలి అని చెప్పి కొంచెం తీసేయడము, మీరు గుర్తుంచుకోవాలని చెప్పి 2 ఆప్షన్స్ ఉంచడం జరుగుతుంది. సో ఏబిసిడిలో 2 ఆప్షన్ తీసేసి 2 ఆప్షన్స్ ఉంచడం జరుగుతుంది, గమనించగలరు. సో మాల్దీవ్స్ యొక్క నూతన అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు? ఇబ్రాహిం సోలిహా, మహమ్మద్ ముయిజువా, క్యాటలిన్ క్యారికోనా, డ్రూ వైస్మానా. సో క్యాటలిన్ క్యారికో, డ్రూ వైస్మాను మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తులు ఇద్దరు. సో ఇద్దరు కాదు. సో ఇబ్రాహిం సోలిహా, మహమ్మద్ ముయిజువా మాల్దీవ్స్ నూతన అధ్యక్షుడిగా నియమించబడ్డటువంటి వ్యక్తి. సో ఈ ఇద్దరిట్లో కూడా ఒకరు మాజీ, ఒకరు ప్రస్తుతం అండి. ఏబిలోనే ఆన్సర్ ఉందండి, సిడి కాదు. ఈ సిడిలో కూడా ఈ క్యాటలిన్ క్యారికో, డ్రూ వైస్మాన్. సో ఇక్కడ కూడా చూడండి, మీకు ఉపయోగపడాలనే అంశంతో ఇక్కడ పెట్టిన 4 కూడా ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నటువంటి పేర్లే. సో అలా కూడా మీరు రీకాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మాల్దీవ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయింది ఎవరు అంటే ఏబిలోనే ఆన్సర్ ఉంది, సిడి కాదు. నెక్స్ట్, ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్గా ఉన్నటువంటిది ఎవరు? మునీష్ కుమారా, దినేష్ కుమార్ ఖారానా, మహమ్మద్ ముయిజువా, నిఖత్ జరీనా. సో నిఖత్ జరీన్ వచ్చేసి బాక్సింగ్, ఆన్సర్ కాదు. మహమ్మద్ ముయిజ్ వచ్చేసి ఇందాక చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అండి. సో మహమ్మద్ ముయిజ్. సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది, ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్. నెక్స్ట్, ఒడిశా కొత్త గవర్నర్ ఎవరు? ఇంద్రసేనారెడ్డి నల్లువా, రవి ఎన్నా, రఘుబర్ దాసా, సత్యదేవ్ నారాయణ్ ఆర్యానా. సో ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, బిడి ఆన్సర్ కాదు. నెక్స్ట్, 2023 వన్డే ప్రపంచ కప్కు గ్లోబల్ అంబాసిడర్గా నియమించబడ్డ వ్యక్తి ఎవరు? సౌరవ్ గంగూలియా, ఎంఎస్ ధోనియా, సెవాగా, సచిన్ టెండూల్కరా. ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బీడీలోనే ఉంది, మహేంద్ర సింగ్ ధోనియా, సచిన్ టెండూల్కరా. సో ఈ ఆన్సర్కి హింట్ ఏంటి అంటే ఆ వ్యక్తి 6 వన్డే ప్రపంచ కప్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. సో అక్కడ చెప్పాను, ఇక్కడ హింట్ ఇస్తున్నాను, గుర్తు రావాలి అని చెప్పి ఉద్దేశంతో. సో 2023 వన్డే ప్రపంచ కప్కు గ్లోబల్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు? బీడీలోనే ఆన్సర్ ఉందండి, ఏసీలో ఆన్సర్ లేదు. నెక్స్ట్, త్రిపుర కొత్త గవర్నర్గా ఎవరిని నియమించారు? ఇంద్రసేనారెడ్డి నల్లువా, సత్యదేవ్ నారాయణ ఆర్యనా, మాణిక్ సాహనా, గణేషి లాలా. సో మాణిక్ సాహా చూడండి త్రిపుర యొక్క సీఎం. సో సి ఆన్సర్ కాదు.
సో గణేషీలాల్ కూడా కాదు. సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. సో ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో హింట్ అక్కడ ఇచ్చాను. నెక్స్ట్, ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసింది ఎవరు? సౌరవ్ గంగూలియా, కపిల్ దేవా, ఎంఎస్ ధోనియా, రోహిత్ శర్మనా? సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఉంది. నెక్స్ట్, జెనీవాలోని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా నియామకం పొందిన వ్యక్తి ఎవరు? డాక్టర్ మీనేష్ షానా, సంజయ్ కులశ్రేష్ఠనా, అరిందమ్ బాగ్చియా, మహమ్మద్ షమియా? సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సిడిలోనే ఆన్సర్ ఉంది. సిడి అన్నప్పుడు ఇంకా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు సిడిలో ఆన్సర్లో ఏది అని చెప్పి. నెక్స్ట్, వన్డేలో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాటర్. సో 38 ఇన్నింగ్స్లో ఎవరు? అషీమ్ ఆమ్లనా, తిలక్ వర్మనా, మహమ్మద్ షమియా, శుభ్మన్ గిల్? సో ఇక్కడ చూడండి, బ్యాటర్ అన్నాను కదా, ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకుండా ఇలా ఎలిమినేట్ కూడా చేయొచ్చండి. సో 2000 పరుగులు ఫాస్టెస్ట్గా చేసిన వ్యక్తి అన్నారు. సో అక్కడ ఆప్షన్లో బౌలర్ ఉన్నారు చూడండి, మహమ్మద్ షమి. సో సి ఆప్షన్ తీసేయచ్చు ఈజీగా, అంటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. సో 2000 పరుగులు చేసిన బ్యాటర్ అన్నారు. సో ఇక్కడ చూడండి, తిలక్ వర్మ అనే వ్యక్తి ఇటీవల క్రికెట్లో ఎమర్జ్ అవుతున్నటువంటి యంగెస్ట్ ప్లేయర్. సో ఆయన కూడా కాదు, బి కాదు, సి కాదు, ఏడిలోనే ఆన్సర్ ఉంది. సో వన్డేలో అత్యంత వేగంగా అన్నాను కదా, సో ఇటీవల కాలంలో అన్నాం కదా, అషీమ్ ఆమ్లా ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఇటీవల కాలంలో అన్నప్పుడు ఎవరిపైన రికార్డు ఉంటుంది? ఆప్షన్ డి అండి. సో ఇలా మనకు ఆన్సర్ తెలియకున్నా కానీ ఒక సబ్జెక్టు పైన మీరు ఆల్రెడీ అనలైజ్ చేస్తూ కొన్ని మోడల్ పేపర్స్ చేయడమో ఏదో చేసినప్పుడు ఇలాంటి ట్రిక్స్ కానీ ఇలా ఫాలో అవ్వడం కానీ ఈజీ అవుతుంది మీకు. సో అంటే మీకు ఆ క్వశ్చన్కు ఆన్సర్ తెలియకున్నా కానీ మీకున్న సబ్జెక్టు నాలెడ్జ్తో కొన్నిసార్లు ఎలిమినేట్ చేస్తూ కూడా ఆన్సర్ చేయొచ్చు. సో సి చూడండి, ఆన్సర్ కాదు, ఎందుకంటే బ్యాటర్ కాదు కాబట్టి. సో తిలక్ వర్మ రీసెంట్గా వస్తున్నటువంటి వ్యక్తి. సో బి కూడా కాదు. అషీమ్ ఆమ్లా ఎప్పుడు ఆడాడు, రిటైర్డ్ అయ్యాడు కాబట్టి అది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్, ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో 2 సార్లు 5 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్, భారత బౌలర్ ఎవరు? సో ఇది కూడా చూడండి ఆన్సరు ఆశీష్ నెహ్రానా, వెంకటేష్ ప్రసాద్, మహమ్మద్ షమియా, రాబిన్ సింగా? సో రాబిన్ సింగ్ 1999లో 5 వికెట్ హాల్లో ఉన్నారు. సో వెంకటేష్ ప్రసాద్ అప్పట్లో. సో ఈ ముగ్గురు కూడా రీసెంట్గా ఆడుతున్నటువంటి వ్యక్తులు కారు. సో ఆన్సర్ ఏమవుతుంది? సి. సో ఈ దానికి కూడా ఆన్సర్ అంటే చాలా రేర్గా జరుగుతుందండి ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. అంటే ఇలా ట్రిక్స్ కొన్నిటికంటే మనకు ఎప్పుడైతే సబ్జెక్టు పైన అవగాహన ఉంటుందో ఇలా ఆన్సర్స్ చేయొచ్చు. సో ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో 2 సార్లు 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా ఎవరు నిలిచారు? మహమ్మద్ షమి. సో అక్టోబర్ వరకు అండి. నవంబర్ మంత్ గురించి మాట్లాడుకుంటే 3వ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి మ్యాచ్లో 5 వికెట్ హాల్ కూడా చేయడం జరిగింది శ్రీలంక పైన. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా సుప్రీంకోర్టులో సైన్ లాంగ్వేజ్లో కేసును వాదించిన న్యాయవాది. చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ఇందాకనే. కపిల్ సిబాలా, రామ్ జెత్మలానియా, సారా సనియా, సుబ్రహ్మణ్య స్వామి. మహిళ అని చెప్పాను నేను. సో మహిళ అన్నప్పుడు ఆ 3 పేర్లు తీసేస్తే ఒక పేరు మిగులుతుంది. సో ఆ పేరే ఆన్సర్ అండి. ఇప్పటి వరకు మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా అక్టోబర్ 2023కు సంబంధించిన వార్తల వ్యక్తులు, ఆ వార్తల వ్యక్తులకు సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసినాము. వాటికి సంబంధించి ఎలా ఎలిమినేట్ చేయొచ్చు, ఒకవేళ ఆన్సర్ తెలియకుండా మనం సబ్జెక్ట్ నాలెడ్జ్తో ఎలా వాటిని ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చు అనేది చూసాను. సో మళ్ళీ చెప్తున్నానండి, ఆన్సర్ చెప్పకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే మీకు చెప్పినటువంటి ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ 2 పార్ట్లుగాను 3 పార్ట్లుగా చేసిన ఆ ఎపిసోడ్లో ఉంటుంది. వాటిని మళ్ళీ చూస్తారని లేదా మీరు రీసెర్చ్ చేయడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ గుర్తుందనే ఉద్దేశంతో అలా ఆన్సర్ చెప్పకుండా 2 ఆప్షన్స్ తీసేయడం జరుగుతుంది, గమనించగలరు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, టీశాట్ వీక్షకులకు ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాము. ధన్యవాదాలు.